Hi friends, my name is Madan Gopal. Welcome to Madan Gopal Practice Bits Hub. ఈరోజు మనం అస్థిపంజరం గురించి ఒక 25 క్వశ్చన్లు తెలుసుకుందాం. ఇవి ఖచ్చితంగా గ్రూప్ డికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువగా ఉపయోగపడతాయి. సో మొదటి క్వశ్చన్, బాహ్య అస్థిపంజరం కానిది ఏది? బాహ్య అస్థిపంజరం కానిది ఏది? ఆల్చిప్ప. ఆల్చిప్ప పైన బాహ్య అస్థిపంజరం ఉంటుంది. ప్రవలాల కర్పరం అనేది బాహ్య అస్థిపంజరం. చేపలపై ఉన్న పొలుసులు బాహ్య అస్థిపంజరం. సో కాండ్రిక్టిస్ చేపలలో బాహ్య అస్థిపంజరం ఉండదు. సో ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, మృదులాస్థి అధ్యయనాన్ని ఏమంటారు? మృదులాస్థి అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు. A4. ఎముకల అధ్యయనాన్ని ఏమంటారు? ఎముకల అధ్యయనాన్ని ఏమంటారు? మయాలజీనా, కార్నియాలజీ, ఆస్టియాలజీ. సో ఆన్సర్ ఎముకలకు 3, ఆస్టియాలజీ. పుర్రె అధ్యయనాన్ని ఏమంటారు? మయాలజీ లేదా కార్నియాలజీ. ఆన్సర్ 2, కార్నియాలజీ. కండరాల అధ్యయనాన్ని ఏమంటారు? మయాలజీ. థర్డ్ క్వశ్చన్, మృదులాస్థిలోని మాత్రిక ఏది? మృదులాస్థిలోని మాత్రిక ఏది? ఏ ఆస్టిన్, బి కాండ్రిన్, సి ఆస్టియన్, డి ఎరిథ్రోపాటియన్. సో ఆన్సర్ బి కాండ్రిన్. మృదులాస్థిలోని మాత్రికను కాండ్రిన్ అంటారు. సో కాండ్రాలజీ అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు. మాత్రికని కాండ్రిన్ అంటారు. కాండ్రోసైట్స్ ఏ ప్రోటీన్ వలన సాగే గుణం కలిగి అదేవిధంగా మృదులాస్థికి చలనానికి సహాయపడదు? కాండ్రోసైట్స్ ఏ ప్రోటీన్ వలన సాగే గుణం కలిగి చలనానికి సహాయపడుతుంది? ఏ కొల్లాజన్, బి ఎరిథ్రోపాటియన్, సి కాల్షియం, డి కాండ్రిన్. ఆన్సర్ కొల్లాజన్ వలన కాండ్రోసైట్స్ కి మృదులాస్థికి సాగే గుణం కలిగి చలనానికి సహాయపడుతుంది. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏది? మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏది? ఏ కొల్లాజన్, బి ఎరిథ్రోపాటియన్, సి కాల్షియం, డి కాండ్రిన్. సో ఆన్సర్ అత్యధికంగా ఉండే ప్రోటీన్ కొల్లాజన్. సిక్స్త్ క్వశ్చన్, ఎముకలలో ఉండే ప్రోటీన్ ఏది? ఎముకలలో ఉండే ప్రోటీన్ ఏది? సో ఎముకల అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు కాబట్టి ఎముకలలో ఉండే ప్రోటీన్ ఆస్టిన్. సెవెంత్ క్వశ్చన్, మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది? మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది? కొల్లాజన్, ఎరిథ్రోపాటియన్, కాల్షియం, కాండ్రిన్. సో ఆన్సర్ మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం కాల్షియం. ప్రోటీన్ కొల్లాజన్. ఎముక మధ్య భాగంలో అస్థిమజ్జ ఉంటుంది. అది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో పాల్గొంటుంది. అస్థిమజ్జలోని ఏ ప్రోటీన్ వల్ల రక్త ఉత్పత్తి జరుగుతుంది? ఏ ప్రోటీన్ వల్ల రక్త ఉత్పత్తి జరుగుతుంది అంటే ఏ ఆస్టిన్, బి కాండ్రిన్, సి ఆస్టియన్, డి ఎరిథ్రోపాటియన్. సో ఆన్సర్ ఎరిథ్రోపాటియన్ వల్ల రక్త ఉత్పత్తి జరుగుతుంది. మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య 206. మానవ శరీరంలో ఉండే కీళ్ళ సంఖ్య 230. మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య 206, కీళ్ళ సంఖ్య 230. సో చిన్నపిల్లల్లో శరీరంలో ఉండే ఎముకల సంఖ్య 300. శరీరంలో ఉండే కండరాలు 639 ఉంటాయి. కండరాల సంఖ్య. 10th క్వశ్చన్, పుర్రెలోని ఎముకల సంఖ్య. పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య 60, 24, 26, 29. సో పుర్రెలో 29 ఉంటాయి. వెన్నుపూసలో 26 ఉంటాయి. ఒక్కటెముకలలో
24 ఉంటాయి. 12 జతలు ఉంటాయి. సో చేతులు కాళ్ళలో 60 ఎముకలు ఉంటాయి. ఇవి 30 జతలు. ఇక్కడొక కాలు, ఇక్కడొక కాలు. కదలని కీళ్ళు ఎన్ని? సో ఇవి కదలని కీళ్ళు తలలో కపాలంలో ఉంటాయి. కపాలంలో ఉండే ఎముకలు 29. అయితే కింది దవడ కదులుతుంది. కదలని కీళ్ళు కపాలంలో మొత్తం 28 ఉంటాయి. ఆ కింది దవడ తీసేస్తే. బంతి గిన్నె కీళ్ళు. బంతి గిన్నె కీళ్ళు ఏ కీళ్ళు? బంతి గిన్నె కీళ్ళు ఏవయ్యా అంటే భుజంపై ఉండే కీళ్ళు బంతి గిన్నె కీళ్ళు. మడత బందు కీళ్ళు. సో చెయ్యిని మడుస్తాం, మనం కాలుని మడుస్తాం. సో మోచెయ్యి మోకాలు. బొంగరపు కీళ్ళు ఏదా అంటే మెడలోని కీళ్ళు. జారుడు కీళ్ళు మణికట్టు వెన్నెముక జారుడు కీళ్లకు ఉదాహరణలు. ఇరుసు కీళ్ళు మెడ తలతో బంధించే కీళ్ళని ఇరుసు కీళ్ళు అంటారు. లిగమెంట్లు వేటితో నిర్మాణం జరుగుతుంది అంటే కొల్లజాన్తో నిర్మాణం జరుగుతుంది లిగమెంట్లు. ఎముకలకు రాని వ్యాధి ఏది? ఎముకలకు ఆర్థరైటిస్ వల్ల వస్తుంది. ఇది సాధారణ కీళ్ళ నొప్పి. స్పాండిలైటిస్ ఇది వెన్నెముకకు వచ్చే వ్యాధి. సైనోవిటిస్ కూడా ఎముకలకు వచ్చే వ్యాధి. రిగర్ మోర్టిస్ ఇది ఎముక వ్యాధి కాదు. రక్తంలో కీళ్ళ దగ్గర యూరిక్ ఆమ్లం స్ఫటికాలు పేరుకొని పోవడం వల్ల కలిగే వ్యాధి ఏది? రక్తంలో కీళ్ళ దగ్గర యూరిక్ ఆమ్ల స్ఫటికాలు పేరుకొని పోవడం వల్ల వచ్చే వ్యాధి ఏది అంటే గౌట్స్. పెద్దవారిలో డి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, రికెట్స్, ఆస్టియోమలేషియా. సో ఆన్సర్ ఆస్టియోమలేషియా. రికెట్స్ అనేది చిన్నపిల్లల్లో వస్తుంది. ఆస్టియోమలేషియా అనేది పెద్దవారిలో వస్తుంది. 17th క్వశ్చన్. కండరాల కదలికల అధ్యయనాన్ని మయాలజీ అంటారు. కైనిసియాలజీ. కండరాల కదలికల అధ్యయనాన్ని కైనిసియాలజీ అంటారు. ఆస్టియాలజీ అంటే ఎముకల అధ్యయనాన్ని. కండరాలలో ఉండే ప్రోటీన్ ఏదయ్యా అంటే మయోసిన్ యాక్టిన్. కండరాలలో ఉండే ప్రోటీన్ మయోసిన్ లేదా యాక్టిన్. కండరాలలో ఉండే వర్ణకం మయోగ్లోబిన్. ఈ మయోగ్లోబిన్ వల్లనే రక్తానికి ఎర్ర రంగు వస్తుంది. కండరాలకు వచ్చే వ్యాధి సర్కోమా లేదా మయోమా. కండరాలకు వచ్చే క్యాన్సర్. బాక్సర్ కండరం అని దేన్ని అంటారు అంటే సెరటాస్ ఆంటీరియర్. మానవునిలో అతిపెద్ద కండరం ఏదయ్యా అంటే గ్లూటియస్ మ్యాక్సిమస్. అతి చిన్న కండరం స్టెపిడియస్. దీన్ని కర్ణాంతరాస్తి అంటారు. అతి బలమైన కండరం ఏది అంటే మాసెటర్. అతి బలమైన కండరం దవడ కండరం, అదే మాసెటర్. దవడ కండరం. మానవ శరీరంలో అతి పొడవైన కండరం సార్టోరియస్. తొడ కండరం. అతి పొడవైన కండరం తొడ కండరం. దాన్ని సార్టోరియాస్ అంటారు. కండరం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం సార్కోమియర్ లేదా కండర ఖండితం. సో ఎముక యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం హేవార్సియన్ వ్యవస్థ లేదా ఆస్టియన్. 21th క్వశ్చన్. సైనోవియల్ ద్రవం తగ్గడం వలన మృదులాస్థి నశించి దాని వలన కలిగే వ్యాధి ఏది? ఆర్థరైటిస్, స్పాండిలైటిస్,
రికెట్స్ లేదా ఆస్టియోఆర్థరైటిస్ సైనోవియల్ ద్రవం వలన కలుగు వ్యాధి. కండర వ్యాధి ఏది? కండరాలకు వచ్చే వ్యాధి ఏది? మస్క్యులర్ డిస్ట్రోఫీ. ఆన్సర్ మస్క్యులో డిస్ట్రోఫీ. స్పాండిలైటిస్ ఎముకలకు, రికెట్స్ చిన్నపిల్లల్లో ఎముకల వ్యాధి, ఆస్టియోఆర్థరైటిస్ కూడా ఎముకలకు కలిగే వ్యాధి. సో ఆన్సర్ కండరానికి కలిగే వ్యాధి మస్క్యులర్ డిస్ట్రోఫీ. రేఖిత కండరాలు లేదా నియంత్రిత కండరాలు ఏవి? సో నియంత్రణలో ఉండే కండరాలు చేతి, కాళ్ళు కండరాలను నియంత్రిస్తాం. నునుపు కండరాలు లేదా అరేఖిత కండరాలు కంటిలోని కండరాలను మనం నియంత్రించలేము. వీటిని అనియంత్రిత కండరాలు అని కూడా అంటారు. హృదయ కండరాలు హృదయంలో ఉంటాయి. 24th క్వశ్చన్. నిర్మాణరీత్యా రేఖిత కండరాలను, క్రియారీత్యా అరేఖిత కండరాలను కలిగిన కండరాలు ఏవి? హృదయ కండరాలు, అనియంత్రిత కండరాలు, నియంత్రిత కండరాలు ఏవి కావు. సో ఆన్సర్ హృదయ కండరాలు. హృదయ కండరాలు నిర్మాణరీత్యా రేఖిత కండరాలను, క్రియారీత్యా అరేఖిత కండరాలని ప్రదర్శిస్తాయి. సో టిడ్బిట్స్ చూద్దాం. ఒక 4. నాలుక కింద ఎముకను ఏమంటారు అంటే హయాయిడ్ ఎముక అంటారు. హయాయిడ్ ఎముక. ఇది ఉరి వేసినప్పుడు విచ్ఛిత్తి చెంది చనిపోవడానికి కారణమవును. ఇది గుర్రపు నాడాకారంలో ఉంటుంది. ఎముకలు కదలడానికి వీలుగా వాటి మధ్య కీళ్ళు ఉంటాయి. ఆ కీళ్ళ మధ్యలో ఏ ద్రవం ఉంటుంది అంటే సైనోవియల్ ద్రవం ఉంటుంది. అస్థి కండరాలలో ఈ కీళ్ళు కదలడానికి సహాయపడతాయి. సైనోవియల్ ద్రవం వలనే కీళ్ళు కదలడానికి సహాయపడతాయి. అస్థి కండరాలలోని విద్యుత్ క్రియావంతతను కొలిచే సాధనం ఎలక్ట్రోమయోగ్రామ్. కండరాల అధిక అలసటకు కారణం అధిక లాక్టిక్ ఆమ్లం నిలువ. దీన్ని ఏమంటారంటే కండరగ్లాని అంటారు. కండరాల అధిక అలసటకు కారణం అధికంగా లాక్టిక్ ఆమ్లం కండరాలలో నిలవడం వలన కండరగ్లాని కలుగుతుంది. సో ప్లీజ్ do subscribe and comment. Please like and share my YouTube channel. Thank you. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక,
బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక,
బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక. శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? ఏ జింక, బి ఏనుగు, సి ఒంటె, డి జిరాఫీ. సో ఆన్సర్ జింక.